యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఈ లోకంలో, ఈ భారతదేశంలో, ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా నేరములు ఎక్కువైపోతున్నాయి. నేరములు కూడా మామూలు నేరములు కాదు, అది భయంకరమైన నేరములు ఎక్కువైపోతున్నాయి. అసభ్యకార్యములు ఎక్కువైపోతున్నాయి, అపిత్రకార్యములు ఎక్కువైపోతున్నాయి, అపిత్రం వీడియోలు ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటిని బట్టి దేవుడు తన ఉగ్రతని చూపిస్తున్నాడు. మరి అంతు చిక్కని రోగం మన భారతదేశంలో రావటం చూస్తున్నాం. అదొకటి కాశ్మీర్లో, మరొకటి మధ్య పూణేలో, రెండు చోట్ల కూడా మరి ఇది ఏ వైరస్ కాదు, ఏ బ్యాక్టీరియా కాదు, కానీ అంతు చిక్కనటువంటి అనారోగ్యం అది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఉగ్రత బలంగా మరి దేశంపై వస్తుంది. ఎందుకంటే పాపం భయంకరం విస్తరించిపోయింది. సొదొమ గొమొర్రాల వల్లే ఈ దేశం భారతదేశం ఉన్నది. కాబట్టి దేవుని ఉగ్రత ఇంకా మరింత ఎక్కువ అవుతుందో మనకు తెలీదు. కాబట్టి మీరు ఎవరికెవరు ప్రార్థన చేసుకుని ఆయన కృపలో మీరు జీవించండి. లేని ఎడల అది ప్రతి ఒక్కరి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు పాపం చేస్తే సరిదిద్దుకొని పరిశుద్ధపరిచి పవిత్రపరిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన రక్తం మీరు పాపను కడుక్కొని పశ్చాత్తపడండి. దేవుడు మీకు పరిశుద్ధపరిచి పరలోక రాజ్యాన్ని వారసునిగా చేస్తాడు. దేవుడి మాట మీకు దీవించాల్సి గాక. ఆమేన్.